విశాఖలో కూటమి ఉత్సాహంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి 10కి 10 సాధించి ఉత్సాహంగా ఉంది. దీంతో వైసీపీ షాక్ అయింది. ఇప్పుడు కూడా తమ ప్రతాపాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపించాలనుకుంటున్నారు. అంటే బలమైన అభ్యర్థిని నిలబెట్టి గెలవాలని డిసైడ్ అయ్యారు. అందుకే పైసలు పెట్టే అభ్యర్థి కోసం చూస్తున్నారు. ఆ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు పీలా గోవింద్ పేరు వినిపించింది. ఇప్పుడు బైరా దిలీప్ పేరు వినిపిస్తోంది. ఇతని పేరు ఎందుకు వినిపిస్తోంది అంటే ఈయనకు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్లు ఇతరితర కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. జనసేన అభిమాని, బీజేపీతో మంచి క్లోజ్ గా ఉంటాడు. సీఎం రమేష్ తో టచ్ లో ఉండే వ్యక్తి. ఎమ్మెల్సీల ఎన్నికలకు సీఎం రమేష్ తన పేరు ప్రతిపాదించారని, తాను గెలిపించి తీసుకొస్తానని చెప్పారు. ఒకప్పుడు అక్కడ వివేకానంద రెడ్డిని ఓడించి బీటెక్ రవిని గెలిపిస్తానని శపథం చేసి సాధించాడు సీఎం రమేష్. కాబట్టి ఇప్పుడు ఆ సీటు అతనికి ఇస్తారు అనే చర్చ నడుస్తోంది. విశాఖలో కూటమి ఉత్సాహంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి 10కి 10 సాధించి ఉత్సాహంగా ఉంది. దీంతో వైసీపీ షాక్ అయింది. ఇప్పుడు కూడా తమ ప్రతాపాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపించాలనుకుంటున్నారు. అంటే బలమైన అభ్యర్థిని నిలబెట్టి గెలవాలని డిసైడ్ అయ్యారు. అందుకే పైసలు పెట్టే అభ్యర్థి కోసం చూస్తున్నారు. ఆ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు పీలా గోవింద్ పేరు వినిపించింది. ఇప్పుడు బైరా దిలీప్ పేరు వినిపిస్తోంది. ఇతని పేరు ఎందుకు వినిపిస్తోంది అంటే ఈయనకు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్లు ఇతరితర కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. జనసేన అభిమాని, బీజేపీతో మంచి క్లోజ్ గా ఉంటాడు. సీఎం రమేష్ తో టచ్ లో ఉండే వ్యక్తి. ఎమ్మెల్సీల ఎన్నికలకు సీఎం రమేష్ తన పేరు ప్రతిపాదించారని, తాను గెలిపించి తీసుకొస్తానని చెప్పారు. ఒకప్పుడు అక్కడ వివేకానంద రెడ్డిని ఓడించి బీటెక్ రవిని గెలిపిస్తానని శపథం చేసి సాధించాడు సీఎం రమేష్. కాబట్టి ఇప్పుడు ఆ సీటు అతనికి ఇస్తారు అనే చర్చ నడుస్తోంది.